హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మనం ఫెస్టివల్ బ్లాగ్ చేయబోతున్నాం. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫెస్టివల్ జరిగి ఒక 1-2 months అవుతుంది. ఇప్పుడే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ నా లైఫ్లోనే ఒక మైల్ స్టోన్ అది. సో అందుకు ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించింది మీకు నా ఫెస్టివల్ బ్లాగ్ కామెంట్ చేసేయండి. రేపు మార్నింగ్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఫెస్టివల్ ఉంది కాబట్టి ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టాము. డాడీ, మామయ్య, అంకుల్ ఉన్నారు. పిన్ని, నేను ముగ్గులు పెట్టేశాం మొత్తం. రేపు మార్నింగ్ రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, సో ఈ స్వీట్ చేసాం మమ్మీ నేను కలిపి అందరికీ సర్వ్ చేయడానికి. అసలు ఈ పండగ మొత్తం చేస్తున్నది ఎందుకు అంటే క్లినిక్ 1 year యానివర్సరీ అయింది సక్సెస్ఫుల్గా, అందుకోసం. ముందు అనుకున్నాను నీట్గా మంచి వ్లాగ్ చేద్దామంటే, బట్ షూట్ చేయడం మర్చిపోయాను టోటల్గా. సో చిన్న చిన్న క్లిప్స్ ఉంటే అవన్నీ కలిపి ఈరోజు నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈ ఫెస్టివల్ చేశాక 10 days వరకు బెడ్ దిగలేదు, అంత నీరసం అండ్ అంత టైర్డ్ అయ్యాం. పండగలో బలి ఎందుకు ఇస్తాము అది ఆల్రెడీ నేను నవరాత్రి సిరీస్లో చెప్పాను. సో చూడకపోతే ఆ వీడియో చూసేయండి. ఇక్కడ నేను అన్ని షార్ట్ వీడియోస్ కోసం తీసిన క్లిప్సే ఉన్నాయి, సో అవే యాడ్ చేస్తున్నాను. షూట్ చేయడానికి చాలా ఉండే, బట్ హడావిడిలో నేను ఎవరిని సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయాను. చూడు ఎన్నో ఇయర్స్ అయింది ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి మంచిగా ఫెస్టివల్ చేసుకొని. మనం ఒక 10 members కి ఫుడ్ పెడుతున్నామంటే ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేయాలి కదా. సో అక్క ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేశారు. అంతా వైండప్ అయ్యేసరికి 4 అలా అయింది ఈవినింగ్. అప్పుడు కేక్ తీసుకోవడానికి వెళ్ళాము. మా కజిన్స్ అందరూ కలిసి రాత్రి క్లినిక్ లో కేక్ కట్ చేసాం. ఇంకా మమ్మీ వాళ్ళకి చాలా టైర్డ్ ఉన్నారంటే ఇంకా వాళ్ళు రాలేదు. ఏదో బర్త్డే సెలబ్రేషన్ లా అనిపించింది యానివర్సరీ సెలబ్రేషన్ కన్నా. ముందు అసలు అనుకోలేదు, కేక్ కటింగ్ చాలా అలసిపోయి ఉన్నాం కదా, వద్దు అనుకున్నాం. బట్ ఇంకా చెయ్యాలి అని చెప్పి వచ్చి చేసాం. సో నా 1 year క్లినిక్ యానివర్సరీ ఇలా గడిచింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏం చూడాలి అనుకుంటున్నారు నా ఛానల్లో అది కూడా కామెంట్ చేయండి.
డాడీ వాట్ నాన్సెన్స్ అదే కదా డాడీ అరే డాడీ దాని కంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మమ్మీ నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇంకొక పండుగ ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ మంత్ లో చాలా ఫెస్టివల్స్ ఉండే, అలా టెంపుల్స్ కి తిరిగేసరికి అయిపోయింది. నాకు మమ్మీతో టెంపుల్స్ కి వెళ్ళడం చాలా ఇష్టం. సో ఎప్పుడు వీళ్ళైనా సరే మమ్మీ నేను ఏదో ఒక టెంపుల్ కి వెళ్ళడానికి చూస్తాను.